ZB9 న్యూస్ కి స్వాగతం। పెద్దపల్లి జిల్లా రజక సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఆధ్వర్యంలో గోదావరి కని పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు అడిషనల్ డీసీపీ ఫర్ అడ్మిన్ సి రాజు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణ పెత్తందారులపై పోరాటం చేసి ఇవాళ తెలంగాణకు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా ఆదర్శంగా నిలిచిన వీర మహిళ చాకలి ఐలమ్మ వారిని స్మరించుకుంటూ మరి వారు చేసిన పోరాటానికి ఇవాళ ఈరోజు కూడా మనందరూ ఆదర్శంగా తీసుకుని పోరాటం చేస్తాం। గత ప్రభుత్వం తెలంగాణ సాధనలో చాకలి ఐలమ్మ గురించి మాట్లాడిన వారే తప్ప ఆచరణ పెట్టినటువంటి వ్యవస్థను 10 సంవత్సరాలు చూసాం। దొరల పాలనలో బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వారిని అవసరం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే వాడుకొని వదిలేస్తారో పేరుకు వాడుకొని ఏ ఒక్క మాట మీద ఉండకుండా గౌరవం కూడా ఇవ్వనటువంటి చరిత్ర ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా జయంతి వర్ధంతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఐలమ్మకు సంబంధించిన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శం పాటించాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇవాళ బలహీన వర్గాలకి మరి పోరాటం చేసినటువంటి వీరవనితకి అది నిజమైన జోహారుగా నేను భావిస్తున్నాను। గర్వంగా ఉంది ఈరోజు ఇలా రజక సంఘంలో దానికి ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి వారికి ప్రధాన పీఠ వేసినప్పుడే ఇలా రజక వర్గంలో ఉన్నటువంటి నాకు సరైన న్యాయం జరిగింది, జరుగుతుందని నమ్మకంతో ఖచ్చితంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాచరణ తీసుకున్నాం। రామగుండం నియోజకవర్గంలో తప్పకుండా వారికి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల ముందు మేము సమిష్టిగా కలిసి పోరాటం చేస్తాం, సమస్యలను పరిష్కారం చేసుకున్నాం అని వారికి చెప్పిన మాటలు తప్పకుండా నిరూపించుకుంటాం। వారికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం। గతంలో కూడా ఈ రామగుండం నియోజకవర్గంలో ధోబిఘాట్ కానివ్వండి వాళ్ళకి కావాల్సిన ల్యాండ్స్ అలాట్మెంట్ చేసిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది తప్ప ఇప్పటివరకు ఎక్కడా జరగదు। గత ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం అయితే ఉన్నటువంటి ఒక చిన్న వర్గంలో వర్గ విభేదాలు సృష్టించి ఇప్పటివరకు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి ఒక చరిత్ర గతంలో అయితే రాబోయే రోజుల్లో సమైక్యవాద అందరం కలిసి ఘనంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోబోతాం। కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పాలన, ప్రజాస్వామ్య తెలంగాణ, సామాజిక తెలంగాణ ఇట్లా ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్న గారి నాయకత్వంలో, శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజం వేసి రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆత్మ గౌరవ ప్రతీకగా నిలబడినటువంటి ఆడబిడ్డ దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆత్మ గౌరవం కోసం పండించిన పంటను రజాకారులు, విసునూరు దొరలు పెద్ద ఎత్తున తీసుకుపోతుంటే కొట్లాడి బరితెగించి కొట్లాడి బరిసెలతో తరిమి ఆమె ఆఫీసునే ఆ రోజు కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చినటువంటి త్యాగశీలైనటువంటి ఐలమ్మ గారి వర్ధంతిని, జయంతిని అధికారికంగా నిర్వహించడం కోసమే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదంటే రజకులకు పెద్ద పాత్ర పోషిస్తుంది, ఇస్తుంది అని చెప్పడానికి ఇది నిదర్శనం। గతంలో ఇక్కడ రామగుండం నియోజకవర్గానికి తీసుకొస్తే 10 సంవత్సరాలుగా ఇక్కడ ఐలమ్మ విగ్రహం కోసం పెద్దపల్లి జిల్లా రజక సంఘంగా, గోదావరి రజక సంఘంగా కొట్లాడడం జరిగింది। ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఎందుకంటే ఈ వర్ధంతి సందర్భంగా చెప్పక తప్పదు, రజక సంఘం జాతి చిన్న జాతి, అణగారిన వర్గమైనటువంటి రజక జాతిని విభజించి వచ్చినకర శక్తులుగా చేసి రజక జాతినే విచ్ఛిన్నం చేసేసి ఒక
దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగించడం జరిగింది. ఆ రోజు మేము రాజ్ ఠాకూర్ అన్న గారి దృష్టికి తీసుకుపోయినాం. అన్న ఈ విధంగా జరుగుతుందంటే తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత గోదావరిఖని పట్టణంలో మన ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి ఐలమ్మ విగ్రహాన్ని తప్పకుండా ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అదే మాటగా నిలబడి నిన్న కొంతమంది రజక సంఘ ప్రతినిధులు అన్న కూడా మాట్లాడడం జరిగింది. చాలా మీటింగ్లలో చాలా చోట్ల రాజ్ ఠాకూర్ అన్న చెప్పడం జరుగుతుంది. చిన్ననాటి నుంచి కూడా అణగారిన వర్గాలతోనే పెరిగిన కాబట్టి రజక జాతి బిడ్డలతోనే పెరిగిన నేను రజకుల పెద్దన్నగా రజకుల పెద్ద బిడ్డగా ఉంటా అని చెప్పి ఆ రోజు మనం ఫైన్ లైన్ లో ఏర్పాటు చేసిన మడేలేశ్వర స్వామి ఉత్సవాలకు వచ్చినప్పుడు మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా రజకులకు కమ్యూనిటీ హాల్ విషయంలో, అదేవిధంగా మడేలేశ్వర స్వామి గుడి విషయంలో, మరీ ముఖ్యంగా ఐలమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ విషయంలో మక్కన్ సింగ్ అన్న మాట ఇచ్చి ఉన్నారు. ఆ మాట నిలబెట్టుకుంటారు. ఎందుకంటే చిన్ననాటి నుంచి అన్న నాయకత్వంలో నేను పెరిగినటువంటి వ్యక్తిగా ఆ రజకుల పోరాటం కోసం అనినిత్యం నన్ను వెన్నుదాన్ని ప్రోత్సహించి ఆ రోజు హైదరాబాద్ లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సన్నిహితంగా ఉన్నప్పుడు బీసీ సంఘాలను ఎట్లయితే ఏకీకృతం చేసిండో ఇక్కడ అణగారిన వర్గాలకు ముందుండి కొట్లాడాలని చెప్పి నన్ను బీసీసీఎల్ జిల్లా అధ్యక్షునిగా ఒక రజక బిడ్డకు అవకాశం ఇచ్చిందంటే అది రాజ్ ఠాకూర్ అన్న గారి ప్రోత్సాహమే అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ మరి మాకు రావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్ మడేలేశ్వర స్వామి గుడి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు మీరు ముందుండి పనిచేయాలని సవినయంగా కోరుతా ఉన్నాను. సార్ రండి సార్.